మహిళలంటే ఒకప్పుడు ఇంటి పనికి వంట పనికే పరిమితం అన్నమాట మరుగున పడిపోయి చాన్నాళ్ళవుతోంది. ఇప్పుడు చాలామంది అతివలు పలు రంగాల్లో రాణిస్తున్నారు. అయితే కేవలం ఏసీ రూముల్లో ఆఫీసులకే కాదు, మగవారితో ధీటుగా ఎంతో కష్టంగా ఉండే పనుల్లోనూ సత్తా చాటుతున్నారు. ఎప్పటికప్పుడు మార్పులకు అనుగుణంగా వివిధ రంగాలపై అవగాహన పెంచుకొని పట్టుదలతో విజయాలు సాధిస్తున్నారు. అలాంటి ఓ మహిళే రాజేశ్వరి. ఎంతో కష్టంతో కూడిన కొరమేను సాగులో తొలిసారిగా అడుగుపెట్టి అనుభవజ్ఞుల సలహాలను పాటిస్తూ తొలి ప్రయత్నంలోనే మంచి ఫలితాలు సాధించేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఆవిడ అనుభవాలేంటో వారి ద్వారానే తెలుసుకుందాం. చేపల పెంపకంలో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన వృద్ధి రేటు నమోదు చేస్తోంది. ఏటా చేపల వినియోగం పెరుగుతూ ఉండడం, ధర కూడా ఆశాజనకంగా ఉండటంతో ఈ పరిశ్రమ ఆర్థికంగా రైతుకు వెన్నుదండుగా ఉంది. అయితే తెల్ల చేపల పెంపకం కంటే నల్ల చేపలైన కొరమేను పెంపకంలో లాభాలు అధికంగా ఉంటాయి. రిస్క్ కూడా అలాగే ఉంటుంది. సరైన శిక్షణ లేకుండా వీటి పెంపకం అంత సాధ్యం కాదు. కానీ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేములకొండ గ్రామానికి చెందిన మహిళా రైతు రాజేశ్వరి వీటిని పెంచుతూ లాభాలు ఆర్జించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిగో ఇక్కడ చూడండి, చెరువును చూడండి. చుట్టూ షేడ్ నెట్ ఏర్పాటు చేసి ఉంది. పైనేమో వలను ఏర్పాటు చేశారు. ఇదేంది, ఇక్కడ ఏం జరుగుతోంది అనుకుంటున్నారా? కొరమేను చేపల పెంపకం సాగుతోంది. వీటిని పెంచుతున్న రాజేశ్వరిది ఖమ్మం జిల్లా ఇల్లెందు. ఈమె సెటిల్ అయ్యింది మాత్రం హైదరాబాద్లో. అయితే కరోనా ఎఫెక్ట్ తను నిర్వహిస్తున్న పేపర్ ప్లేట్ తయారీపై పడింది. దీంతో వేరే బిజినెస్ చేయాలనుకుంది. ఇందుకోసం పలు రంగాలను పరిశీలించగా కొరమేను చేపల పెంపకం ఆకర్షించింది. వీటిని పెంచే రైతు చెరువుల వద్దకు వెళ్లి వాటి పెంపకం గురించి లాభ నష్టాలను తెలుసుకుంది. వేములకొండ గ్రామంలో ఎకరం భూమిని లీజుకు తీసుకుని అందులో చెరువును తవ్వించి వియత్నం కొరమేను పిల్లను పెంచుతోంది. సమయానికి అనుకూలంగా దాణా వేస్తూ ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షణ చేస్తోంది. అందుకే చేప పిల్లల మరణాలు జరగలేదు. అంతేకాదు, జనవరి 31 వరకే ఒక్కో చేప బరువు 1 కిలోకు చేరుకుంది. మరో వారం రోజుల్లో పట్టుడు చేయనున్న రాజేశ్వరి మంచి లాభాలొస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నాది ఫస్ట్ పేపర్ ప్లేట్ల బిజినెస్ అండి. కరోనా టైంలో లాక్డౌన్లో పెట్టడం వల్ల పేపర్ ప్లేట్ల బిజినెస్ అంతా డౌన్ అయిపోయిందండి. ఏం చేయాలో ఏందని అర్థం కాని పరిస్థితిలో ఫ్రెండ్స్ సలహా తీసుకున్నా నేను. వాళ్ళు ఏం చెప్పారంటే ఈ రొయ్యల చెరువులు, కొర్రమేను చేపల గురించి చెప్పారండి. సరే, జీరో నాలెడ్జ్తోనైతే మనం ఏం చేయలేము, ఒకసారి అన్ని పాండ్లు విజిట్ చేద్దాము అని చెప్పేసి నేను అప్పటి నుంచి ఇంకా యూట్యూబ్లో చూడడము, అందరి పాండ్స్ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవడము, సక్సెస్ వచ్చిన వాళ్ళ దగ్గరికి, సక్సెస్ రాని వాళ్ళ దగ్గరికి కూడా లాభ నష్టాలు ఏంటి, కొర్రమేను చేపలు పెట్టడం వల్ల అన్ని నష్టాలే, మీరు ఆడవాళ్ళు ఏం చేయగలుగుతారు, మగవాళ్ళే చేస్తారు అది అన్నప్పుడు నేను అసలు ఎందుకు దీని గురించి తెలుసుకోవద్దని ఒకటి పట్టిందండి నాకు. అందరి దగ్గరికి వెళ్ళి నష్టం దేనివల్ల జరిగింది, లాభం ఎంత వస్తుంది, అసలు నష్టం ఎందుకు వస్తుంది అని చెప్పి తెలుసుకుంటే అందరూ పిల్లలు ఎంచుకోవడం విషయంలోనే నష్టపోతున్నారండి. చిన్నవి పెద్దవి చిన్నవి అట్లా తీసుకొచ్చుకుంటున్నారు. 8 నెలలు 7 నెలలు 10 నెలల వరకు కూడా ఈ కొర్రమేను పెరగడం జరుగుతుందండి. మనం హార్వెస్టింగ్ చేసేటప్పుడు ఒకటి 1/4 కేజీ, ఒకటి 1/2 కేజీ, ఒకటి కేజీ అట్లా వస్తుందండి. అట్లా కాకుండా మంచి సీడ్ తీసుకుంటే మనకి మంచి లాభాలు ఉంటాయి. ఫస్ట్ నేను ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఒక ఎకరం పొలంతో స్టార్ట్ చేద్దాము, ఎకరానికి ఎంత అవుతుంది, అరెకరానికి ఎంత అవుతుంది అనేది తెలుసుకుందామని చెప్పేసి అందరి దగ్గరికి, ఫార్మర్ దగ్గరికి వెళ్ళడం జరిగిందండి. వాళ్ళంతా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు. అయితే ఇంకా మొత్తం నేర్చుకున్న తర్వాత నేను ఎకరం వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ చుట్టూ నెట్ క్లాత్ ఏంది, బర్డ్స్ క్లాత్ ఏంది అన్నిటికీ ఒక 2 లక్షలు అయిందండి. సీడ్కి వచ్చేసి 9,000 వేసాను సీడు. వాటికి ఒక 1,80,000 అయినాయండి. మొత్తం 4 lakhs అక్కడనే వెళ్ళింది. ఇప్పటి వరకు ఫుడ్కి ఒక 3 lakhs వరకు అయిందండి. ప్రతిరోజు వాటర్ చేంజింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. పిల్ల వేసిన తర్వాత 1 month వరకు వాటర్ తీయకూడదండి. దాని తర్వాత నుంచి డైలీ ఒక 30-40% వాటర్ తీయాలి, వాటర్ పెట్టాలండి. తర్వాత టైం టు టైము మనం ఫీడ్ వేయడము, లివర్ టానిక్ అని, మినరల్స్ అని ఇలాంటివన్నీ ఉంటాయండి. అవి డే 1 నుంచి నేను ఫుడ్కు అన్నిట్లా పట్టించుకుంటూనే వేస్తున్నానండి. నేనైతే నవాజ్ గారిని కలవడం జరిగింది. ఆయన హ్యాచరీ అంతా చూసిన తర్వాత నేను అక్కడి నుంచి సీడ్ తీసుకొచ్చుకున్నానండి. నేను అందరికీ చెప్పేది ఒకటే, మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉండాలి, వాటర్ కరెక్ట్గా ఉండాలి, టైం టు టైము
ఫుడ్ పెడుతుండాలి, న్యూట్రల్స్ అవన్నీ కరెక్ట్గా ఇస్తుండాలి. జాగ్రత్తగా చూసుకుంటే ఖచ్చితంగా ఇందులో సక్సెస్ అనే ఉందండి. సొంతంగా పెట్టుకునే వాళ్ళకి ఒకటే చెప్తున్నా నేను, మనమే దగ్గరుండి ఫార్మింగ్ చూసుకుంటే బెటర్ అండి. డ్యామేజ్ అవుతుంది అని చెప్తున్నారు, ఎందుకంటే మనం వాటర్ చేంజ్ చేయకపోతే ఏమవుతుందంటే ఈ ఫుడ్ తినడం వల్ల అది మలమూత్ర విసర్జన చేస్తుంటాయి కదా, ఆ వాటర్ అంతా స్మజ్జీగా అవడం వల్ల రోగాలు బ్యాక్టీరియా అంతా ఫామ్ అయిపోయి పిల్ల ఎక్కువ చనిపోయే అవకాశాలు ఉన్నాయండి. దానివల్లనే అట్లా అవుతుంది. నాటుకొర్రమైన అయితే దానికి ఫుడ్ తినే గుణం లేదండి. ఇది మనం వేసింది వియత్తనము హైబ్రిడ్, మనం వేసింది అది పుట్టిన దగ్గర నుంచి దానికి ఫీడ్ అలవాటు చేస్తారు అన్నట్టు. నాటు దానికి ఫీడ్ అలవాటు ఉండదు. నేనైతే ఎకరం దాంట్లో మనకి 12,000 వరకు వేసుకోవచ్చు. 9,000 వరకు ఎందుకు వేసానంటే చేప విశాలంగా తిరుగుతూ ఉంటుంది, ప్లస్ ఫుడ్ తక్కువ తింటుంది, గ్రోత్ ఎక్కువ వస్తుందండి. దానివల్ల అది ఇప్పుడు చూడండి, నేను వేసిన 2 నెలల 8 రోజులకే 300 నుంచి 350 గ్రాముల వరకు చేప పెరిగిందండి. ఇప్పటి వరకే నాకైతే 6-7 లక్షలు దాటిందండి. ఇంకొక 2 lakhs పడుతుంది. ఒక ఎకరానికి వచ్చి 10 lakhs కంపల్సరీ ఉండాలండి. ఇప్పుడు నేను 10 lakhs ఖర్చు పెడితే కేజీ 300 మనము ఆ రోజు హార్వెస్టింగ్ చేస్తే మనకి 30 లక్షలు 27 లక్షల వరకైనా కంపల్సరీ వస్తుందండి. సీజన్ పరంగానంటే అండి, సమ్మర్ అనుకోండి 2 ఫీట్ల మొత్తం 6 ఫీట్ల వరకు వాటర్ ఉండాలి. 4 ఫీట్ల లోతు వరకు ఇవి చేపలున్న పై 2 ఫీట్లు వాటర్ అంతా హాట్గా ఉంటుందండి. ఈ వింటర్ సీజన్లో కూడా అంతే. ప్రతిరోజు నిన్ను వాటర్ తీయమనేది అందుకే. ఆ వాటర్ పోతుంటే ఫ్రెష్ వాటర్ పెడుతుంటే వాటికి ఏం కాకుండా ఏ రోగాలు రాకుండా ఉంటాయి. రోగాలంటే మెయిన్ మనకి రెడ్ డిసీజ్ ఉంటుందండి. మనకి చేపకి రెడ్ డిసీజ్ వచ్చింది అని అంటే ప్రతిరోజు నేనేం చేస్తానంటే ఎవ్రీ మార్నింగ్ 5:30కి నేను మా బ్రదరు పొలం చుట్టూ అదే పాండ్ చుట్టూ మేము ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ 2 పూటలు చుట్టూ తిరుగుతామండి. ఏమైనా మొటాలిటీ వచ్చిందా ఏంది అని మొత్తం చెక్ చేసుకుంటాము. ఎందుకంటే ఒకటేసారి 50-60 రావచ్చు, అందు గురించి నేను ఎవ్రీడే చెక్ చేస్తాను. ఏమన్నా మొటాలిటీ వచ్చినప్పుడు ఏం చేస్తానంటే అది మన డస్ట్ ప్యాడ్ ఉంటుంది కదండి, డస్ట్ ప్యాడ్లకు తీసుకొని దాన్ని అంతా ఉల్టా సీదా అంతా చూసుకుంటే మొన్న నాకు రెడ్ డిసీజ్ వచ్చింది, ఒక్క చేపకే వచ్చింది. వెంటనే నేను తనకి ఫోన్ చేసేసి అంటే వెంటనే తను మెడిసిన్ చెప్పడము, అదే దానికి సంబంధించింది చెప్పారు, నేను తీసుకొచ్చి వేసేంత కంట్రోల్ అయిపోయింది. ఇట్లా జాగ్రత్తలు తీసుకుంటే మనకి నష్టాలు ఏమి రావండి. రాజేశ్వరి పెట్టిన పెట్టుబడి అక్షరాల 10 లక్షలు. అయితే మరణాల సంఖ్య లేకపోవడం, ఒక్కో చేప కిలో పైనే బరువు పెరగడం చూస్తుంటే తక్కువలో తక్కువ 8.5 టన్నుల దిగుబడి వస్తుంది. అయితే ఇప్పటికే ఫ్రెష్ టు హోమ్తో పాటు మరో వ్యాపారికి కిలో ధర 300 చొప్పున ఒప్పందం కుదుర్చుకుంది. అంటే 8.5 టన్నులకు దాదాపు 25 లక్షల ఆదాయం వస్తుందన్నమాట. పెట్టిన పెట్టుబడి మొదటి ఏడాదే చేతికి రావడమే కాకుండా 15 లక్షల నికర ఆదాయం కూడా పొందనున్నారు. వచ్చే ఏడాది నుంచి చెరువు తవ్వకం, నెట్, మోటార్లకు పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు కాబట్టి అధిక లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ లాభాలు పొందాలంటే ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా చేసుకోవాలని రాజేశ్వరి అనుభవం తెలియజేస్తోంది.